26/3/25వ తేదీ సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో రామసముద్రం మండలంలో ప్రదీప్ రెడ్డి, భరత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవసాయ భూముల్లో వాళ్ళకున్నటువంటి వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయం సంబంధించినటువంటి వస్తువులు మరియు టమాటో తోటకి సంబంధపడినటువంటి కట్టెల్ని ఎవరో అనుమానాస్పద వ్యక్తులు అంటించారని చెప్పేసి మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు వెంటనే మా సిబ్బంది మేము వెళ్ళడం జరిగింది. అక్కడ కాలిన మాట వాస్తవం. ఆ టైంలో మళ్ళీ ఫైర్ సర్వీస్ వెహికల్ కూడా వచ్చి అని ఆపడం జరిగింది. అది రోడ్డుకి సుమారు 500 నుంచి 600 మీటర్ల దూరంలో వ్యవసాయ భూముల్లో జరిగిన కారణంగా అక్కడ ఐ విట్నెస్లు కానీ డైరెక్ట్ ఎవిడెన్స్ కానీ ఏమీ లేదు. నిన్నటి దినం అతి ముఖ్యంగా పొంగనూరు జాతర శుభ సందర్భంగా అందరూ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు అమ్మవారి జాతర వెళ్ళిపోయిన కారణంగా అది కావాలని ఎవరైనా కొందరు వ్యక్తులు చేశారా, అది ప్రమాదకరంగా జరిగిందా అనేది మా దర్యాప్తులో ఉంది. ఈవేళ టెక్నికల్ టీం తీసుకొచ్చి అంతా మళ్ళా ఫైర్ సర్వీస్ ఆఫీస్తో పాటు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. దీన్ని సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నాం. రాత్రి ప్రదీప్ రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ కాలిపోయినటువంటి దాని మీద కేసులు ఇచ్చేయడం జరిగింది. కేసు దర్యాప్తులను తొందరలో ఈ కేసును ఛేదించి ముద్దాయిల్ని నిజమైనటువంటి ముద్దాయిని పట్టుకుని మీ చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.